శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూన్ 2వ తేదీన గురుగ్రహ రాశి మార్పు కారణంగా వృషభ రాశి వారికి జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. గురుగ్రహాన్ని జ్ఞానం, అదృష్టం, సంపదకు కారకుడిగా భావిస్తారు. ఈ గ్రహ సంచారం మారినప్పుడు ప్రతి రాశి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులైతే కనిపిస్తాయి. ఈసారి వృషభ రాశి వారికి ఆర్థికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా కొన్ని శుభ పరిణామాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం ఈ రాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకైతే మంచి అవకాశాలు కనిపించే సమయం ఇది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్, అదే విధంగా జీతం పెరగడం లేదా కొత్తగా ఉద్యోగ అవకాశాలు రావడం, మీ కష్టాన్ని గుర్తించేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి కూడా రావచ్చు. ఉద్యోగంలో కూడా వృషభ రాశి వారికి మీ మాటకు విలువ పెరిగే సూచనలు ఉంటున్నాయి. అయితే సహ ఉద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కాబట్టి మీరు మాత్రం మాటల్లో ఓర్పు అనేది చాలా అవసరం. వ్యాపారస్తులకి కూడా చూసినట్లయితే గనుక ఈ గురుగ్రహ రాశి మార్పు కారణంగా లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనిపిస్తోంది. కొత్తగా పెట్టుబడులు, నూతన వ్యాపారం ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ వృషభ రాశి వారిలో వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఫుడ్స్, ఫ్యాషన్ రంగాలలో ఉన్న వాళ్లకు మంచి లాభాలు కనిపించవచ్చు. ఇక అదేవిధంగా విదేశీ సంబంధాలు కానీ లేదా ఆన్లైన్ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు అభివృద్ధి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికంగా చూసినట్లయితే గనుక ఈ వృషభ రాశి వాళ్లకు ఈ సమయం కొంత ఊరటని ఇస్తోంది. పెండింగ్లో పడినటువంటి డబ్బులు మీ చేతికి రావచ్చు. కుటుంబ సభ్యుల సలహాయం కూడా మీకు లభించే అవకాశం ఉండొచ్చు. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. కానీ విలాసవంతమైనటువంటి ఖర్చులు పెరిగే సూచనలు ఉంటున్నాయి. అవసరం లేని ఖర్చులను మీరు తగ్గిస్తే గనుక భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం అనేది మీకు కలుగుతుంది. కుటుంబ జీవితంలో కూడా వీరికి శుభవార్తలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లోనూ శుభకార్యాల గురించి కూడా చర్చలు జరగవచ్చు. ఇక వివాహ యోగం ఉన్న వాళ్ళకి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం చక్కగా కనిపిస్తోంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి కూడా ఈ సమయం అనుకూలంగా మారుతోంది. జీవిత భాగస్వామి నుంచి కూడా సహాయ సహకారాలు పెరుగుతాయి. మంచి మద్దతు దొరుకుతుంది. అయితే మీరు మాత్రం మొండితనాన్ని తగ్గించుకుంటే సంబంధాలు ఇంకా బలపడతాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు మాత్రం కొంత జాగ్రత్త పడడం చాలా అవసరం. అలసట, ఒత్తిడి, మెడనొప్పి లేదా జీర్ణకోశ సమస్యలు రావచ్చు. సమయానికే ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతిని దగ్గరగా ఉండటం, ధ్యానం చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ వృషభ రాశి జాతకులు గురువారం రోజున పసుపుని దానం చేస్తే చాలా మంచిది. విష్ణువు లేదా దత్తాత్రేయ స్వామిని ప్రార్థించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఈ సమయంలో మీకు ఎంతో మేలుని కలుగజేస్తోంది. మొత్తం మీద చూసినట్లయితే గనుక జూన్ 2వ తేదీన గురువు రాశి మారడం కారణంగా ఈ వృషభ రాశి వాళ్ళకైతే కొత్త అవకాశాలు అనేవి వీరి చేతికి వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది. కుటుంబ సంతోషాలను తీసుకువస్తోంది. ఓర్పుతో మీరు తెలివిగా నిర్ణయాలను తీసుకుంటే గనుక ఈ సమయం మీ జీవితాన్ని మంచి దిశగా మార్చగలుగుతుంది. చూశారు కదా వృషభ రాశి వారి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.